హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిట్ చాట్. కోబలి ఈ టైటిల్తో పవన్ కళ్యాణ్ గారి, త్రివిక్రమ్ గారితో ఒక సినిమా అయితే రావాలి. ఇప్పుడు అదే పేరుతో ఒక సిరీస్ అయితే వచ్చింది. అది కూడా హాట్‌స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అరౌండ్ 8 ఎపిసోడ్స్ అయితే ఆల్మోస్ట్ 3 hours 30 minutes రన్ టైం అయితే ఉన్నది. ఈ సిరీస్ చూసాక నాకు ఎలా అనిపించింది తెలుసుకునే ముందు ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉండదు. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బేసిక్ ప్లాట్ ఏంటంటే సీను ఒక మెకానిక్. ఆ ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు, అసలు ఆ ప్రాబ్లం ఏంటనేది ఓవరాల్ గా సిరీస్ చూసి అయితే తెలుసుకోవాలి. ఓవరాల్ గా సిరీస్ అయితే మాత్రం ఈ సిరీస్ పేరు కోబలి కదా. సిరీస్ చూసిన వాళ్ళు అయితే మాత్రం డైరెక్టర్ బలి అయితే అయిపోతారు. సిరీస్ అనేది అస్సలు అయితే నాకు నచ్చలేదబ్బా. సిరీస్ లో స్టోరీ లేదు. సిరీస్ లో ఎన్నో క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఎన్నో పనులు అయితే చేస్తూ ఉంటాయి. కానీ ఏ సీన్ కూడా మనకి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయితే చేయదు ఒక్క దగ్గర కూడాను. సిరీస్ లో 8 episodes ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చి ఒక 25 minutes అయితే ఉంటది. కానీ సాగతీస్తారబ్బా, లిటరల్లీ క్రింజ్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. 25 minutes అయినా ఏదో గంట ఎపిసోడ్ చూసినట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. ఒక్క సీన్ కూడా ఇంట్రెస్ట్ అయితే రాసుకోరు. అసలు ఎందుకు జరుగుద్దో కూడా మనకైతే అర్థం అవ్వదు అసలు ఒక ఎపిసోడ్ చూసినంత సేపు కూడాను. ఇలాంటి సిరీస్కి ఒక ఎమోషన్ కానీ డ్రామా కానీ చాలా బాగా వర్కౌట్ అవ్వాలి. ఈ సిరీస్లో ఒక్కటి కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు. అందులో ఒకటి వర్కౌట్ అయిన ఈ సిరీస్ అనేది బాగుండైతే అనిపించింది. ఈ సిరీస్ అయితే మాత్రం టైం వేస్ట్. చూసిన వాళ్ళు అయితే మాత్రం మొత్తం పోతారు. ఈ మధ్యన వచ్చిన సిరీస్లో బూతులు కానీ ఎడల్ట్ కంటెంట్ కానీ చాలా ఎక్కువ అయిపోయింది. ఈ సిరీస్లో కూడా అంతే. బూతులు అయితే ఉంటాయి, అద్దం పద్దం లేకుండా. ఎక్కడ కూడా రియలిస్టిక్ ఫీలింగ్ అయితే కలగదు ఆ సీన్స్ చూసినంత సేపు కూడాను. సిరీస్లో కొన్ని క్యారెక్టర్స్ అయితే మాత్రం లిటరల్లీ చాలా క్రింజీ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు అనిపించింది. ఏ క్యారెక్టర్ కి మనకు కనెక్ట్ అవ్వము. ఈ తలకాయ పోటులో మళ్ళీ వాళ్ళు వచ్చి మనకి ఇంకా తలకాయ పోటు అయితే తీసుకొస్తారు. ఏ క్యారెక్టర్ కూడా కనెక్ట్ అయితే అవ్వలేము అబ్బా. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా క్రింజ్ గా అయితే ఉంటాయి. సీన్స్ కూడా అంతే క్రింజ్ గా కూడా ఉంటాయి. ఇదిగా ఈ సిరీస్ గురించి నా ఒపీనియన్. అంటే సిరీస్ మీరు చూస్తుంటే మీ ఒపీనియన్ కూడా కింద అయితే కామెంట్ చేయండి. సిరీస్ చూడాలనుకునే వాళ్ళైతే మాత్రం చూడకండి. చూసారంటే మాత్రం పోతారు, మొత్తం పోతారు. ఇంకా టెక్నికల్ గా సిరీస్ అనేది చాలా పూర్గా అయితే ఉన్నది. బీజిఎం అంటారా ఒక్కటి కూడా నా మైండ్ లో అయితే గుర్తు అయితే లేదు. ఎక్కడ కూడా బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఏది వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇంకా పర్ఫార్మెన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా ఆర్టిఫిషియల్ గా చేసినట్టు అయితే అనిపించింది. ఒక్కళ్ళతో కూడా నేను కనెక్ట్ అయితే అవ్వలేకపోయిన వాళ్ళ పర్ఫార్మెన్స్ కి. ఇంకా ఓవరాల్ గా మా రేటింగ్ ఎంత అంటే ఈ సిరీస్ కి రేటింగ్ ఇవ్వాలంటారా నేనైతే ఇవ్వలేనబ్బా. ఇంకా వీడియో ఇప్పటి వరకు చూసారు కాబట్టి జెన్యూన్ రివ్యూ అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉండదు. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.